మరి ఈ బ్యాంకింగ్కి సంబంధించి ఇగో రేవిల్ ఫౌట్ అనేటువంటి ఫ్రెంచ్ రచయిత ఏం చేసినాడు అనంటే, ఏం రాసినాడు అనంటే, క్రీస్తు పూర్వం 600లోనే, ఎప్పుడు అని అంటున్నాం, క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి 600 సంవత్సరంలోనే ఎక్కడ అనంటే బాబిలోన్ అనేటువంటి దేశంలో బ్యాంకుల్ని ఉన్నట్లు గుర్తించడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఎవరు రాశారు? బాబిలోన్లో బ్యాంక్కి సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఇగో ఫ్రెంచ్ రచయిత అయినటువంటి రేవిల్ ఫౌట్, ఎవరు అని అంటున్నాం, ఫ్రెంచ్ రచయితగా ఉన్నటువంటి రేవిల్ ఫౌట్. సో ఇతను దేనిని గురించి రాశారు అని అంటే, ఇగో బాబిలోన్ అనేటువంటి దేశంలో అప్పుడు ఉన్నటువంటి రాజ్యంలో ఏ సంవత్సరంలో అని అంటున్నాం, క్రీస్తు పూర్వం. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే బ్యాంక్ పత్రాలు లభించాయి అని చెప్పేసి, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బ్యాంకు పత్రాల ఆధారాలు లభించాయని ఈ రేవిల్ ఫౌట్ అనేటువంటి ఫ్రెంచ్ రచయిత రాయడం జరిగింది. సో మరి ఇలా రేవిల్ ఫౌట్ గారు బ్యాంకులకి సంబంధించి బ్యాంక్ పత్రాలు ఉన్నాయి, అవి బాబిలోనియాలో ఉన్నాయి అని చెప్పేసి గుర్తించారు అని అంటున్నాం. మరి ఈ బాబిలోనియా ఎక్కడ ఉంది అని అంటే, సో ఈ బాబిలోనియా ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రపంచంలోనే మనం బ్యాంకింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి వాణిజ్య బ్యాంక్ ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి వాణిజ్య బ్యాంక్ ఏంటి అని అంటే, ఇగో ఇది బ్యాంక్ ఆఫ్ వెనీస్. ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1157వ సంవత్సరంలో స్థాపించబడింది. బ్యాంక్ ఆఫ్ వెనీస్ని ఏ విధంగా నువ్వు గుర్తిస్తున్నావు అని అంటే, బ్యాంక్ ఆఫ్ వెనీస్కి సంబంధించింది వాణిజ్య బ్యాంక్ 1157వ సంవత్సరంలో క్రీస్తు శకం ప్రారంభించబడింది. ప్రపంచంలో ఇదే అతి పురాతనమైనటువంటి వాణిజ్య బ్యాంక్గా మనం గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాలి. సో మరి తెలుగు రాష్ట్రాలలో అప్పుడు ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ బ్యాంకు సమయానికి అని అంటే, కాకతీయుల పాలన అనేది నడుస్తూ ఉంది. సో ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ వెనీస్ అనేది ప్రపంచంలోనే మొదటి వాణిజ్య బ్యాంకుగా ప్రారంభమైంది. ఇగో ఇదే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి బ్యాంకుగా గుర్తిస్తూ ఉన్నాము అని అంటున్నాం. మరి మనం బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం, బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం. బ్యాంక్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రధానమైన పని ఏంటి అని అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం అని అంటున్నాం. సో మరి ఈ బ్యాంక్స్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి అతి ప్రాచీనమైన బ్యాంక్ ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ వెనీస్ అంటున్నాం. ఎప్పుడు స్థాపించబడింది ఇది అని అంటే 1157లో స్థాపించబడింది అని చెప్పేసి ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. సో మరి ఈ బ్యాంకింగ్కి సంబంధించి ఎవరు ఈ బ్యాంకింగ్ వ్యాపారాన్ని చేసేవారు అని అంటే, క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చెప్పాడు అని అంటే, పూర్వకాలంలో బ్యాంకింగ్ పనులను నిర్వహించినటువంటి వారిని ముగ్గురిని గుర్తిస్తూ ఉన్నారు. ఒకరు ఎవరు అని అంటే వర్తక వ్యాపారులు. ఎవరైతే బిజినెస్ చేసేటువంటి పర్సన్స్ ఉన్నారో వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగంగా గుర్తించాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అంటే క్రౌతర్ చెప్పడం జరిగింది. ఈయన ఒక ఆర్థికవేత్త. సో ఈయన మళ్ళీ ఇంకో ఎవరిని గుర్తించారు అని అంటే వడ్డీ వ్యాపారులను గుర్తించారు. ఎవరైతే ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చేటువంటి పర్సన్స్ ఉన్నారో, వడ్డీ వ్యాపారులు ఉన్నారో వారు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో పాలు పంచుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ స్వర్ణకారులు. ఎవరైతే గోల్డ్ స్మిత్స్ ఉన్నారో స్వర్ణకారులు వారు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగంగా పనిచేసేవారు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి వారు ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ క్రౌతర్. ఈ క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త వర్తక వ్యాపారులను, వడ్డీ వ్యాపారులను, వారితో పాటు గోల్డ్ స్మిత్స్ అనేవారు పూర్వం బ్యాంకింగ్ వ్యవస్థకి మూలం, వీరే బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించారు అని చెప్పేసి క్రౌతర్ చెప్పినారు. ఇది బ్యాంకులకి సంబంధించి పూర్వీకులుగా వీరిని ముగ్గురిని గుర్తించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పింది ఎవరు అని అంటే క్రౌతర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా బ్యాంకులకి సంబంధించినటువంటి చరిత్ర. రేవిల్ ఫౌట్ ఫ్రెంచ్ రచయిత ఏం చెప్పినాడు అని అంటే, బాబిలోనియాలోనే క్రీస్తు పూర్వం 600 సమయంలో బ్యాంకులకి సంబంధించిన పత్రాలు కానీ బ్యాంక్ ఆధారాలు కానీ లభించాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ రేవిల్ ఫౌట్ తర్వాత
ఏంటి అని అంటే ప్రపంచంలో ప్రాచీన బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ వెనీస్ని గుర్తించాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలలో కాకతీయులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అదే 1157వ సంవత్సరంలో ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ వెనీస్ వచ్చింది. ఇది ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి వాణిజ్య బ్యాంక్ ఏంటి, కమర్షియల్ బ్యాంక్ ఏంటి అని అంటే ఇగో ఈ అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. మరి పూర్వం ఎవరు బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్పంచుకున్నారు అని అంటే వర్తక వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, వారితో పాటు గోల్డ్ స్మిత్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి బ్యాంకింగ్ స్వరూపానికి సంబంధించి. మరి మనం ప్రతిదానికి ఒక నిర్వచనం, డెఫినేషన్ చూస్తాం. బ్యాంకులకి సంబంధించి కూడా ఒక నిర్వచనం ఉంది. మరి నిర్వచనం ఏందయ్యా అని అంటే ఇగో చూడండి, భారతీయ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5 ప్రకారం ఏమంటున్నాం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో వచ్చింది. ఈ అంశాన్ని అసలే మర్చిపోవద్దు మీరు. బ్యాంకింగ్ అంటే మీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1949 స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి రావడం జరిగింది. ఇందులో సెక్షన్ 5 అనేది బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంది. ఏమంటున్నాం, సెక్షన్ 5 అనేది ఏదైతే ఉందో ఇది బ్యాంకింగ్ వ్యాపారం గురించి చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. మరి ఏం చెప్తా ఉంది బ్యాంకింగ్ వ్యాపారం గురించి? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 5 అని అంటే ఇగో బ్యాంక్ అనేది కోరిన వెంటనే కానీ ఇంకో సమయంలో కానీ ఏంటి, నీకేదైనా అవసరం ఉంది, నువ్వు బ్యాంక్ వెళ్ళి కోరినవు వెంటనే డబ్బులు కావాలి అని, ఆ సమయంలో కానీ ఆ తరువాతనైనా కానీ చెక్ లేదా డ్రాఫ్ట్ లేదా ఇతర ఆర్డర్ల ద్వారా కానీ ఇంకో విధంగా కానీ తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్ముని రుణాలు ఇవ్వడానికి పెట్టుబడి కోసం ఉపయోగించడమే బ్యాంక్ వ్యాపారము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమని అంటున్నారు అని అంటే కోరిన వెంటనే కానీ ఇంకో సమయంలో కానీ చెక్ లేదా డ్రాఫ్ట్ లేదా ఆర్డర్లు కానీ ఇతర రూపాలలో విధంగా కానీ తిరిగి చెల్లించేటువంటి షరతుల మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును రుణాలుగా ఇవ్వడానికి పెట్టుబడి కోసం ఉపయోగించేటువంటిదే బ్యాంక్ వ్యాపారం అని చెప్పేసి 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 5 అనేది చెప్తా ఉంది. సో ఈ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఏ సెక్షన్ తెలియజెప్తా ఉంది అని అంటే సెక్షన్ 5. దేనికి సంబంధించినటువంటి సెక్షన్ 5 అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి 1949గా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ నిర్వచనాన్ని గుర్తుంచుకోవాలి. మరి బ్యాంకింగ్కి సంబంధించి అతి పురాతనమైనటువంటి కమర్షియల్ బ్యాంక్ గురించి మనం మాట్లాడినాం. సో మరి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బేసిక్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఇండియాలోని మొదటి వాణిజ్య బ్యాంక్ ఏంది? ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ వెనీస్ అనేది ప్రపంచంలో వచ్చినటువంటి మొదటి వాణిజ్య బ్యాంక్ అని అంటున్నాం. అది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మొదటి వాణిజ్య బ్యాంకుగా దేన్ని గుర్తిస్తున్నాము అని అంటే మనం బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ఇది 17వ శతాబ్దంలో రావడం జరిగింది. 1770లో వచ్చింది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఎప్పుడు వచ్చింది అని అంటే 1770లో వచ్చింది అని అంటున్నాం. ఎప్పుడు వచ్చింది? 1770లో వచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేటువంటిది మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ భారతదేశంలో. ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏది అని అంటే ఇగో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 ఈ సంవత్సరంలో వచ్చింది అని అంటున్నాం. ఇగో ఇది ఇండియాలోనే మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు. మరి దీనిని ఎక్కడ స్థాపించారు అని అంటే కలకత్తాలో స్థాపించడం జరిగింది. సో అలెగ్జాండర్ అండ్ కో అనేటువంటి ఇంగ్లీష్ ఏజెన్సీ ద్వారా స్థాపించబడింది. అలెగ్జాండర్ అండ్ కో అనేటువంటి ఇంగ్లీష్ ఏజెన్సీ ద్వారా 1770లో స్థాపించబడిన బ్యాంక్ ఏది అని చెప్పేసి అడిగితే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పాలి. ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ని నువ్వు ఎలా గుర్తిస్తున్నావు అని అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్గా గుర్తిస్తున్నాను అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో దీన్ని 1782లో అంటే స్థాపించిన తర్వాత ఒక పుష్కర సమయానికి అంటే 12 సంవత్సరాలకి దీన్ని మూసివేయడం జరిగింది అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్కి సంబంధించి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్.
బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1770లో. స్థాపించిన వారు ఎవరు? అలెగ్జాండర్ అండ్ కో అనేటువంటి ఇంగ్లీష్ ఏజెన్సీ. ఎక్కడ స్థాపించింది? కలకత్తాలో స్థాపించింది. సో ఇది ఎప్పుడు మూసివేయబడింది? 1782లో దీన్ని మూసివేయడం జరిగింది. ఇది మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ భారతదేశంలో. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏది అని అంటే బ్యాంక్ ఆఫ్ వెనిస్ 1157. ఓకేనా? ఇక నెక్స్ట్ అలహాబాద్ బ్యాంక్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత వచ్చింది. దాదాపు 95 సంవత్సరాల తర్వాత. 95 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఫస్ట్ ప్రారంభమైనటువంటి అంటే 1770లో ప్రారంభమైనటువంటి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది 1770లో ప్రారంభమైతే మళ్ళీ 1865లో అంటే నియర్లీ 95 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మళ్ళీ ఒక వాణిజ్య బ్యాంక్ స్టార్ట్ అయింది. గదే అలహాబాద్ బ్యాంక్ 1865 అని అంటున్నాం. సో భారతదేశంలో స్థాపించబడి పురాతనమైనటువంటి బ్యాంకుగా ఉండి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి బ్యాంక్ ఏది అని రేపు ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఇగో ఈ అలహాబాద్ బ్యాంక్ అని చెప్పాలి. ఇది మార్చి 24 కలకత్తాలో ప్రారంభం కావడం జరిగింది 1865లో. సో ఇది ప్రస్తుతానికి కూడా పనిచేస్తున్నటువంటి పురాతనమైనటువంటి బ్యాంకుగా భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. 1865 మార్చి 24న ప్రారంభమైనటువంటి కలకత్తాలో ప్రారంభమైనటువంటి బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ అనేది ఇప్పటికీ కూడా వర్క్ చేస్తూ ఉంది. అంటే ఇది ఒక పురాతనమైనటువంటి బ్యాంకుగా భారతదేశంలో ప్రస్తుతం చూడడం జరుగుతూ ఉంది.